Hi, hello, welcome to my channel SKC. Let's find out the facts. ఓకే, అఖండ భారతం భావనలో భాగమైన దేశాలు. ప్రాచీన భారతీయ సంస్కృతి, ధర్మం, భాష, వ్యాపారం మరియు రాజ్యాధికార ప్రభావం ఈ క్రింది దేశాల్లో కనిపిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో అఖండ భారత్లో భాగం కానప్పటికీ భారత సంస్కృతిని విస్తృతంగా స్వీకరించిన దేశాలుగా చరిత్రలో నిలిచాయి. 1. ఇరాన్. వేదకాలంలో భారత ఇరానియన్ సంస్కృతులు ఒకే మూలం నుంచి అభివృద్ధి చెందినట్టు రుజువులున్నాయి. చందావస్థ, ఋగ్వేదం మధ్యలో అనేక సామ్యాలున్నాయి. 2. ఆఫ్ఘనిస్తాన్ గంధార దేశంగా ప్రసిద్ధి. ఇది బౌద్ధమత కేంద్రంగా ఉండేది. నలంద, తక్షశిల విద్యాలయాల ప్రభావం ఇక్కడ ఉండేది. అశోకుడు ఇక్కడికి బౌద్ధం వ్యాప్తి చేశాడు. 3. పాకిస్తాన్ హరప్పా, మొహెంజోదారో వంటి ప్రాచీన నాగర సభ్యతల ఉద్భవ స్థలం. బౌద్ధం హిందూ మతానికి కేంద్రంగా ఉంది. 4. నేపాల్ హిందూ సంస్కృతి మరియు బౌద్ధ ప్రభావం ఉన్న దేశం. పాశుపతినాథ దేవాలయం, లుంబిని బుద్ధుని జన్మస్థలం ప్రసిద్ధి. 5. భూటాన్ బౌద్ధ ధర్మానికి ప్రధాన కేంద్రం. హిమాలయ ప్రాంతం మీదుగా భారతీయ ధార్మిక పాఠశాలలు ఇక్కడికి విస్తరించాయి. 6. బంగ్లాదేశ్ ప్రాచీన బెంగాల్ భాగం. హిందూ రాజులు, బౌద్ధ రాజులు ఇక్కడ పాలించారు. పాళ వంశం ఇక్కడ పరిపాలించింది. 7. శ్రీలంక అశోకుని కుమార్తె సంగమిత్త బౌద్ధ ధర్మం తీసుకెళ్ళింది. అక్కడ ఇప్పటికీ బౌద్ధం రాజధర్మంగా ఉంది. 8. మాల్దీవులు ఒకప్పుడు హిందూ రాజులు పాలించారు. తరువాత ఇస్లాం మతం ప్రధానమైంది. భారతీయ దేవతల నామాలు పూర్వకాలపు నాణేల్లో కనిపిస్తాయి. 9. మయన్మార్ బౌద్ధం, సంస్కృతం, పాలి భాషల ప్రభావం ఉన్న దేశం. దక్షిణ భారత రాజులు ఇక్కడ వర్తకం మరియు ధర్మం వ్యాప్తి చేశారు. 10. థాయిలాండ్ హిందూ దేవతలు, రామాయణం ఆధారంగా ఉన్న రామకియాన్ ఇతిహాసం ఇక్కడ ఉంది. బౌద్ధం ప్రధాన మతం. 11. ఇండోనేషియా ప్రాచీన కాలంలో హిందూ రాజులు పాలించిన శైలేంద్ర, మజపహిత్ సామ్రాజ్యాల సమయం. బాలి దీవిలో ఇంకా హిందూ సంస్కృతి గాఢంగా ఉంది. 12. లావోస్, లియోస్ హిందూ మరియు బౌద్ధ ప్రభావాలు కనిపిస్తాయి. కొన్ని శాసనాల్లో సంస్కృత పదాలు ఉన్నాయి. 13. కాంబోడియా అంకోర్ వాట్ ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. విష్ణువు, శివుని పూజ ఇక్కడ ఉండేది. కంబోజ రాజులు భారతీయ మూలాలను గౌరవించేవారు. 14. సింగపూర్ చోళుల కాలంలో ఈ ప్రాంతాల్లో వ్యాపారం, భౌతిక స్థిరీకరణ జరిగింది. శ్రీమార్జన దేవాలయం ఆధారంగా భారతీయ పూజా విధానాలు ఉండేవి. 15. మలేషియా హిందూ బౌద్ధ ప్రభావం ఉన్న రాజ్యాలు ఉండేవి. రామాయణం మరియు మహాభారతం ఇతిహాస కథలుగా ఇక్కడ ప్రసారమయ్యాయి. ఈ దేశాలన్నీ ఒకే పాలకుల క్రింద లేకపోయినా భారతీయ సంస్కృతి, ధర్మం, వాణిజ్యం, భాషల ప్రభావం వల్ల ఒక సాంస్కృతిక అఖండత ఉండేది. అందుకే అన్ని దేశాలు అఖండ భారత్లో ఉండేవి అనే మాట పునాది అయింది. ఈ మాటలో చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిధి అన్నీ కలిసి ఉంటాయి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి.